గుహలో ఉన్నాడు. గుహ వాకిట వచ్చి ముఖానికి ఒక ముసుగు కప్పుకొని, ఒక దుప్పటి కప్పుకొని నిలబడ్డాడు. సర్వశక్తి కలిగిన దేవుని స్వరం వినబడుతుంది. సాక్షాత్తు దేవుడు వచ్చి నిలబడి ఉంటే, దేవుని సముఖాన్ని వచ్చి ముఖాముఖిగా ఆయన ముఖం చూసి, ఆయన సన్నిధిలో నిలబడలేని పరిస్థితిలో ఒక దుప్పటి కప్పుకొని వాకిట నిలిచి ఉంటే, ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నవాడు, ప్రేమైన వారలారా, దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎక్కడైనా ధైర్యంగా ఉంటాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనం దేవుని సన్నిధిలో ఉంటే ఎక్కడైనా ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పండి. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎక్కడైనా ధైర్యంగా ఉండొచ్చు. ఆమె పక్కన సైతాన్ వచ్చి నిలబడ్డాడు అనుకోండి, హాయ్ హలో సైతాన్, ఏంది ఇక్కడికి వచ్చావు, అడ్రస్ మిస్ అయ్యి వచ్చావా, ఇది కాదు నీ చోటు అని చెప్పగలుగుతాం. దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎక్కడైనా, రాజు సమ్ముఖాన్ని నిలబడి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు. ఈ 3.5 సంవత్సరం భూమి మీద మంచు కానీ వర్షం కానీ కురదని శాసిస్తే, ఆజ్ఞాపిస్తే అలాగే జరిగింది. రాజు సమ్ముఖాన్ని నిలబడి, రాజు భయపడిపోయాడు ఏలియాని చూసి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎదుటి మనిషి భయపడతాడేమో కానీ మనం భయపడము. ఆమెను చెప్పండి గట్టిగా. బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటే హేరోదుకు భయం. బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటే హేరోదుకు భయం తప్ప, ఆ హేరోదును చూసి అధికారం ఉండొచ్చు అయ్యా, నీ పరిపాలనలో ఉండొచ్చు, నువ్వు కుర్చీలో ఉండొచ్చు, మా కుర్చీ లేకపోవచ్చు, నువ్వు కుర్చీలో కూర్చొని ఉండొచ్చు, మేము పట్టాల మీద కూర్చొని ఉండొచ్చు, చట్టాలని నీ దగ్గర ఉండొచ్చు, మేము పట్టాల మీద కూర్చొని ఉండొచ్చు, కానీ మాకు భయం లేదు. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను చూసినప్పుడు హేరోదు భయపడిపోయాడు, కానీ ఆ రాజును చూసి యోహాను ఎక్కడ భయపడినట్లు మనకు కనబడదండి. నీ తల తీస్తా, నీ తలకాయ తీస్తా, నీకు అధికారం ఉండొచ్చు, నా తలకాయ తీసేంత అధికారం ఉండొచ్చు, కానీ నిన్ను గౌరవిస్తానేమో, నీకు రెస్పెక్ట్ ఇస్తానేమో, కానీ నీకు భయపడే ప్రస్తావన లేనే లేదు. చప్పట్లు కొడదాం అందరి గట్టిగా. మనం మనుషులందరినీ ప్రేమించాలి, మనుషులందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, మనుషులు గౌరవించాలి, కానీ మనుషులకు భయపడవలసిన అవసరం లేదు. నరులు ఏదో చేస్తారని, నరులు మనకేదో కీడు చేస్తారని, నరుల ద్వారా ఏదో జరుగుతుందని భయపడవలసిన అవసరం లేదు. ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు, ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. భయం, ఏ చూపు ఎలా ఉంటుందో, ఏ దుష్టుడు ఏమంటాడో అని అద్భుతమైన ఇంటి ముందు ఓ అసహ్యమైన బొమ్మను పెట్టారు. ఇక పొలాలకు వెళ్ళి మీరు చూస్తే ఇక ఆ వికారాన్ని మనం చూడలేము. అంతే. మంచి పంట పండిన పొలాలు, అక్కడికి వెళ్ళి చూస్తే బాగా పండింది పంట, కానీ అక్కడ వికార పనులు మనం చూడలేము. ఎందుకంటే పంట బాగా పండింది, ఎవడన్నా దరిద్రుడు చూశాడు అనుకోండి, పంట పాడైపోతామని ఒక వికారమైన, ఒక వికృతమైన బొమ్మను అక్కడ పెట్టారనమాట. ఎందుకంటే ఎవడు చూపు ఎలా ఉంటుందో, ఎవడు చూసి ఏమని అంటాడో, ఏ ప్రమాదం జరుగుతుందో. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని చూసి పిలాతు అంటాడు, నేను కానీ అనుకుంటే నేను విడిపించవచ్చు, లేకపోతే నేను మరణానికి అప్పచెప్పొచ్చు, ఏ అధికారమైన నా దగ్గర ఉంది అన్నాడు. బాబు, ఏ అధికారమైన పరలోకమందున దేవుడు నీకు ఇస్తేనే కానీ అధికారం నీకు అనుగ్రహించబడదు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఓకే, మనుషులు అధికారం కలిగిన వాళ్ళు ఉండొచ్చు, అధికారాన్ని మనం లోబడతాం కాదని అనట్లేదు, కానీ సన్నిధిలో ఉన్నవాడు ఎవరికైనా సరిగ్గా సమాధానం చెప్పగలిగిన ధైర్యం వాళ్ళలో ఉంటుంది. అలా బతికినవాడు ఏలియా. అలాంటి ఒక స్థితిలో ఉన్న నీవు ఈరోజు ముఖానికి ముసుగు కప్పుకొని, ముఖానికి ఒక దుప్పటి కప్పుకొని గుహవాకిటి నిలబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుని సముఖాన నిలబడి ధైర్యంగా ప్రార్థించిన నీవు, దేవుని సముఖాన నిలబడి ధైర్యంగా బోధించిన నీవు, దేవుని సముఖాన నిలబడి శాసించిన నీవు, ప్రకృతిని చూసి ప్రకృతిని శాసించిన నీవు ఈరోజు గుహలో దాక్కోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖానికి దుప్పటి కప్పుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి మాట్లాడుతుంటే దేవుని ఎదుట నిలబడి సరిగ్గా సమాధానం చెప్పలేని స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే, ఏలియా రాంగ్ ప్లేస్లో ఉన్నాడండి. ఉండవలసిన చోట ఉండకుండా ఉండకూడని చోట ఉన్నాడు, సన్నిధిని కోల్పోయాడు. ప్రభు వాక్యానుసారం దేవుడు నేను ఎక్కడికి వెళ్ళమన్నాడు, నీవు ఎక్కడికి వెళుతున్నావు? ఆయన చెప్పిన మాట చొప్పున మనం సాగిపోగలిగితే మనం ఎక్కడైనా బహుధైర్యంగా ఉండొచ్చు. ఆయన సన్నిధి మన మీద ఉంటుంది. చెప్పండి కూడా అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఐగుప్తు మార్గానికి వెళ్ళాడు, నువ్వు దమస్కు మార్గాన్ని అరణ్య ప్రదేశానికి బయలుదేరి వెళ్ళాలి, కానీ నువ్వు వెళ్ళిన మార్గం 40 రోజులు ప్రయాణం చేసుకుని ఎక్కడికి వెళ్ళాడంటే హోరేబు కొండకు వెళ్ళాడు.
దమస్కు మార్గంలో వెళ్ళవలసిన అతడు ఐగుప్తు మార్గాన ప్రయాణం చేశాడు. దేవుడు అంటే నీవు ఉండాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడేం చేస్తున్నావు ఏలియా, ఇక్కడేం చేస్తున్నావు? రాంగ్ ప్లేస్లో మన దేవుడు ఉంచిన స్థలంలో మనం ఉండకుండా, మనం ఉండకూడని చోట పలు పర్యాయాలు ఉండడం వల్ల అనేక ప్రమాదాలను ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, విశ్వాసయాత్రలు సాగిపోతున్న మనం ప్రభు వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. అప్పుడు మనం ముఖాముఖిగా ప్రభుని చూస్తాం. నిర్భయమైన జీవితం మనకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది ఏ చోట అనేది కాదు, దేవుడు చెప్పిన చోట మనం ఉన్నామా, ప్రభు చెప్పిన చోట మనం ఉన్నామా, ప్రభు మనల్ని నడిపిస్తున్న చోట మనం ఉన్నామా. అది ఏ ఊరు, అది ఫణిధరం కావచ్చు, ఏంటండి అది ఇంకొకటి కావచ్చు, అది ఏ ఊరు అనేది కాదు ముఖ్యం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞల మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, అది బబులోను దేశం అయినా అక్కడ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా, ఇది బబులోను దేశం. నాతో కొంతమంది అంటారు, అన్న సొదొమ పట్టణం అన్నది. దేవుని సేవకి ఏదైనా పలానా చోటికి ప్రార్థన చేసి సొదొమ పట్టణం అన్న ఆట. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంతమంది ఉంటారు ప్రార్థన చేసి అది నేనేమో పట్టణం అలా అంటారు. అది ఏ పట్టణం అయితే ఏంటి, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని సన్నిధి నీ మీద ఉంటే, బబులోను దేశంలో అందరికన్నా ఏంటి అధిపతులందరిలో ప్రధాన ముగ్గురు, ఆ ముగ్గురులో ముఖ్యమైన వాడు దానియేలే. చెప్పండి కూడా మందరు గట్టి. ఎక్కడైనా ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆయన చెప్పిన చోట మనం ఉండాలి, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అప్పుడు ఆ సన్నిధి మనల్ని వెంబడిస్తుంటుంది, ఆ సన్నిధిలో మనం ఉండగలుగుతాం. కనుక సన్నిధిని విడిచి దూరంగా పారిపోతున్నావా, లేకపోతే సన్నిధిలో ఉండడానికి కోసం సిద్ధపడుతున్నావా? దేవుని సన్నిధిని గురించిన భయం మనకు ఉంటుందా? ఆలోచించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడండి. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు. అక్కడ ఆయన మీద ఒక నింద వేశారు. మా పెద్ద ఆయన ఆయన చెప్తుండేవారండి, ఒక నింద 100 ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. ఆమె చెప్పడం గట్టిగా, నన్ను నిందించారు అంటుంటారు కొంతమంది. ఒక నింద, ఆ నింద వెనకాల 100 ఆశీర్వాదాలు ఉంటుంది. అది నిందే అయితే, నువ్వు తప్పుడు పనులు చేస్తే అది వేరే విషయం అనుకోండి. నువ్వు పప్పులు కాలేసి ఉలవచారు దాగే వరకు అది వేరే విషయం. నువ్వు యథార్థవంతుడు అయితే, నువ్వు పరిశుద్ధుడు అయితే, అతని మీద నిందపడిందండి, అతను జైల్లో తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఏం గిల్ట్ ఫీలింగ్ అనేది లేదు ఆయనకి. నేను తప్పు చేశాననే భావన లేదు, ఎందుకంటే ఆయన చేయలేదు. అతను పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం పవిత్రంగా ఉంటున్న ఆ మార్గాలు మన గురించి మనుషులు ఎన్ని అంటున్నా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పోతిఫర్ ఇంట్లో ఉన్న ఆయనకి పెద్ద వ్యత్యాసం లేదు, జైల్లో ఉన్న పెద్ద తనకి వ్యత్యాసం లేదు. ఎందుకంటే యోసేపు ఎక్కడుంటాడో అక్కడ దేవుడు ఉంటాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. నీవే ఊర్లో ఉన్నావు అనేది కాదు ముఖ్యం, నీతో దేవుడు ఉంటే, అది పోతిఫర్ ఇల్లే కావచ్చు, అది చెరసాలే కావచ్చు, అది సింహాసనమే కావచ్చు, అది సింహాల గుహే కావచ్చు, అది అగ్నిగుండమే కావచ్చు, అది చెరసాలే కావచ్చు, అది సంఖ్యల మధ్యలో అనుభవమే కావచ్చు, అది చెరసాల్లో బ్రతికే అనుభవం, చోట ఏదైనా కావచ్చు, సన్నిధి మనతో ఉందనుకోండి. ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం ఆశీర్వాదకరంగా సాగిపోగలుగుతాం. ఏలియా దుప్పటి కప్పుకున్నాడు, దేవునికి మొహం చూపించలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఉండవలసిన చోట ఉండకూడని చోట ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే దేవుడు మాట్లాడి సన్నిధికి దూరంగా ఉన్న ఏలియాను మరలా సన్నిధిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ ప్రశస్త రాత్రి సన్నిధి నుండి పారిపోవాలనుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి దూరంగా, దేవుని ప్రభావానికి దూరంగా, దేవుని ప్రసన్నతకు దూరంగా వెళ్ళాలనుకుంటున్నావా? మరి ఆయన సన్నిధికి రావాలని కోరుకుంటున్నావా? వాక్యం సెలవిస్తుంది, ఆయన సన్నిధిలో కనబడటకు సిద్ధపడాలి. కొంతమంది అయితే ఆయన సన్నిధి నుండి నేను పారిపోవాలనుకుంటున్నాను, ఆయన ఆత్మ దగ్గర నుండి పారిపోవాలనుకుంటున్నాను కొంతమంది ఆలోచిస్తుండగా, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తారు. ఆమేన్.